ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు కోర్టు సెంటర్ మసీదు వెనుక వీధిలో ఉన్న నాగమ్మని ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకొని పోలీసు వారికి సమాచారం ఇవ్వగా డీఎస్పీ గీతా కుమారి గారు మరియు సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి బాధితుల దగ్గర వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన వివరాల మేరకు ఎండల వల్ల ఉక్కపోత తట్టుకోలేక రాత్రి సుమారు 12 దాటిన తర్వాత పక్కనే ఉన్న డాబా మీదకు నిద్రపోవుటకు వెళ్లామని, తెల్లారి వచ్చి చూసేసరికి బీరువాలోని సరుడు, కమ్మలు, కాళ్ల గొలుసులు బీరువా పగలగొట్టి తీసుకెళ్లారని డీఎస్పీ గీతా కుమారి గారికి తెలియజేశారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పావు మా గబాన్ ఐదు బాటలు పనికి పోతే అనుకోండి. చాలా వేసుకుని నైట్ ముట్టి అనుకుంటాము. మళ్ళీ 11 గంటలకు వచ్చి చూసుకున్నాను లైట్ లేకున్నానా లేదని. లైట్ కూడా వేసిపోయారు. ఉదయాన్నే 6:30కి వచ్చాను. బీరు అన్నీ తెచ్చేసి పగలు కొట్టేస్తున్నారు. బయట తాళం కూడా తీసేస్తున్నారు. మా ఎన్ని గంటలకు వెళ్ళారు? ఇక్కడ తలం వేసుకొని పోయారా? తలుపా 10 గంటలకు వెళ్ళి అప్పుడు ఏం పోయినాయి? 3 సవర్లు దండ, 6 సవర్లు ఉంగరము, చిన్న కమ్మలు, పాపడు